ఏపీకి పెట్టుబడులు వస్తున్నా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నా వైసీపీ నేతలకు గిట్టదు. తాము సాధించలేకపోయింది కూటమి ప్రభుత్వం చేస్తే ఫ్యాన్ పార్టీ నేతలకు ఒక పట్టాన నచ్చదు. దుష్ప్రచారం చేసి ఎలా చెడగొట్టాలా అని చూస్తారు. వైసీపీ నేతల దృష్టంతా ఇప్పుడు విశాఖ భాగస్వామ్య సదస్సుపై పడింది. పార్ట్నర్షిప్ సమ్మిట్పై విష ప్రచారానికి ఫ్యాన్ పార్టీ ప్లాన్ చేసిందా? కూటమి ప్రభుత్వ కృషితో వస్తున్న పెట్టుబడులను చూసి ఓర్చుకోలేకపోతోందా? భాగస్వామ్య సదస్సులో ఎన్డీఏ సర్కార్ ఏ ఒప్పందం కుదుర్చుకున్నా అది జగన్ వేసిన బాటే అని చెప్పాలన్న ప్రయత్నంలో ఉందా? పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో ఫ్యాన్ పార్టీ నేతలు మీడియా ముందుకు రాబోతున్నారా? ఈ విషయంలో తాడేపల్లి ప్యాలెస్ పెద్దల నుంచి వైజాగ్ వైసీపీ నేతలకు ఆదేశాలు వచ్చాయా? వైసీపీ పాలకులు పారిశ్రామికవేత్తల్ని వెంటాడి వేధించి రాష్ట్రం నుంచి తరిమేస్తే కూటమి ప్రభుత్వం ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చే ప్రయత్నం చేస్తోంది. ఫ్యాన్ పార్టీ ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ముందుచూపు లేని మందగమనంతో వ్యవహరిస్తే ఎన్డీఏ దూరదృష్టితో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేసేలా పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే పారిశ్రామికవేత్తలతో సదస్సులు నిర్వహిస్తోంది. ఈ నెల 14-15న భారత పరిశ్రమల సమాఖ్య సిఐఏతో కలిసి విశాఖలో భాగస్వామ్య సదస్సు నిర్వహించనుంది. దీని ద్వారా 9 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. వైసీపీ నేతలకు ఇదే కడుపు మంటగా మారింది. భాగస్వామ్య సదస్సుపై విషప్రచారం చేయాలని పార్టీ అధినాయకత్వం చూస్తోంది. ఫ్యాన్ పార్టీ ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మృగ్యం. కూటమి ఈ అంశాలకు ప్రాధాన్యతిస్తున్న క్రమంలో కడుపు మంటతో ఎలా చెడగొట్టాలా అని చూస్తోంది వైసీపీ. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏది చేసినా లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తోంది. కానీ ఫ్యాన్ పార్టీ ఇందుకు భిన్నం. జగన్ హయాంలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులు తుస్సుమన్నాయన్న విమర్శలు ఉన్నాయి. అప్పట్లో ఎన్ని పెట్టుబడులు వచ్చాయో, ఎంతమందికి ఉపాధి కల్పించారో ఇప్పటికీ వైసీపీ నేతలు స్పష్టంగా చెప్పలేరు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషికి ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఏపీ, ముఖ్యంగా వైజాగ్ వైపు చూస్తున్నాయి. ఫ్యాన్ పార్టీ నేతలకు ఇది మింగుడుపడని పరిణామంగా మారింది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ప్రకటనతో వైసీపీ నేతల మతిపోయింది. తాము చేయలేకపోయిన పనిని కూటమి సాధించి చేసి చూపుతోందన్న ఈర్ష్య, అసూయ, ద్వేషం వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. గూగుల్ డేటా సెంటర్పై విషం చిమ్మారు. ఈ కేంద్రంతో కేవలం 200 మందికి ఉద్యోగాలు వస్తాయని హేళన చేసి చివరికి తీవ్ర విమర్శలు రావడంతో యూటర్న్ తీసుకున్నారు. తమ తప్పు తెలుసుకుని జగన్ కృషి కారణంగానే గూగుల్ డేటా సెంటర్ వస్తోందని ప్రచారం చేయడంతో మాట మార్చడంలో వైసీపీ నేతలు దిట్ట అన్న కామెంట్స్ వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ సత్తా ఏంటో అందరికంటే జగన్కి, వైసీపీ నేతలకే ఎక్కువ తెలుసు. ఈ ఇద్దరు తలుచుకుంటే ప్రపంచంలో ఏ కంపెనీనైనా ఏపీకి రప్పించగలరన్న నమ్మకం ఫ్యాన్ పార్టీ నేతలకు ఉంది. ఇప్పుడు విశాఖలో నిర్వహించనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా భారీగా పెట్టుబడులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో తమ పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని ఫ్యాన్ పార్టీ నేతలు కలవరపడుతున్నారు. సదస్సు విజయవంతమైతే కూటమి ప్రభుత్వానికి మైలేజ్ వస్తుంది. ఈ ప్రభావం ఎన్నికల్లో పడుతుందని భయపడుతున్నారు. అందుకే పార్ట్నర్షిప్ సమ్మిట్పై విషప్రచారం చేయాలని తాడేపల్లి ప్యాలెస్ డిసైడ్ అయింది. విశాఖలో 2 రోజుల పాటు జరిగే సదస్సులో ఏ ఒప్పందం జరిగినా, ఎన్ని పెట్టుబడులు వస్తున్నా అవన్నీ జగన్ కృషి కారణంగానే అని చెప్పాలని జిల్లా వైసీపీ నేతలకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్రత్యేక ఆదేశాలు వచ్చాయని ఫ్యాన్ పార్టీలో ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వంతో ఏ కంపెనీ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నా గతంలో ఆయా సంస్థల అధినేతలతో జగన్ మాట్లాడారని, అందుకే ఇప్పుడు ఎంఓయూలు జరుగుతున్నాయని చెప్పాలని ఆర్డర్స్ వచ్చాయని సమాచారం. అంతేకాదు, వీలైతే గతంలో ఆయా కంపెనీల అధినేతలతో జగన్ కలిసిన ఫోటోలు లేదా వీడియోల్ని ప్రదర్శించి ఇదంతా వైసీపీ ఘనత అని విస్తృతంగా ప్రచారం చేయాలని చూస్తోంది. తద్వారా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా చూడాలని తాడేపల్లి ప్యాలెస్ ఆదేశించిందని సమాచారం. ముఖ్యంగా జగన్ కేబినెట్ సెకండ్ హాఫ్లో పరిశ్రమలు, ఐటీ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన గుడివాడ అమర్నాథ్కు ఈ బాధ్యత అప్పగించారని ప్రచారం జరుగుతోంది. సదస్సు నిర్వహించే 2 రోజులతో పాటు మరుసటి రోజు అంటే ఈ నెల 14, 15, 16న మీడియాకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే బాధ్యతను ఈ మాజీ మంత్రికి అప్పగించారని సమాచారం. అబద్ధాల్ని నిజాలుగా చెప్పడంలో అమర్నాథ్ దిట్ట. కూటమి ప్రభుత్వంపై విషప్రచారం చేయడంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ అంచనాల్ని ఎప్పుడూ వమ్ము చేయని ట్రాక్ రికార్డు ఉంది. ఫ్యాన్ పార్టీ విషప్రచార పన్నాగాన్ని కూటమి నేతలు ఎలా ఎదుర్కొంటారో చూడాలి మరి.